ఇంట్లో పాటించాల్సిన, పాటించకూడని ఆచారాలు. కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వకాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలామంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంటిలో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారాలు పాటించకూడదో ధర్మం, ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. కొంతమంది వేళపాల లేకుండా చేతి గోళ్లను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతివేళ్ల గోళ్లను కొరుకుతుంటారు. చేతి గోళ్లను తిన్నవారు వినాశనమును పొందుతారు. లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము ఇవి తగవు. ఊరక మట్టిని మర్దించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటివాని ఉన్న దోషములను కానీ లేని దోషములను కానీ వెల్లడించువాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు. రెండు చేతులతోనూ తల గోగకూడదు, ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు, శిరస్సును విడిచి కేవలం కంఠస్నానము చేయరాదు. ప్రాకారము కలిగిన గ్రామమును కానీ ఇంటిని కానీ ద్వారము గుండా ప్రవేశింపవలయునే కానీ ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్టు కింద ఉండరాదు, దూరముగా ఉండవలయును. ఎక్కువ కాలం జీవించాలనుకునేవాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు. చాలా మంది సరదా కోసం పాచికలు ఆడుతారు. అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసుకొని పోరాదు. పక్క మీద కూర్చుని ఏమీయూ తినరాదు. ఇదిలో భోజ్య వస్తువును పెట్టుకుని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనం మీద పెట్టుకుని ఏ వస్తువును తినరాదు. రాత్రి సమయంలో నువ్వులతో కూడిన ఏ వస్తువును తినకూడదు. వస్త్రహీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనం చేయవలేను. దాని వలన దీర్ఘాయువు కలుగును. తడికాలతో నిద్రకు ఉపక్రమించకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.